వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అడుగున్నంతా జరిగింది. ఏపీ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఈ కేసులో సాక్షిగా హాజరైన విజయసాయిరెడ్డి పూసగుచ్చినట్లు అన్ని విషయాలు సిట్ కు వివరించినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు రాజ్ కసిరెడ్డి కింగ్ పిన్ గా పేర్కొన్న విజయసాయిరెడ్డి తాజాగా మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పడంతో సంచలనంగా మారింది. అసలు విజయసాయిరెడ్డి వీళ్ళందరి పేర్లు చెప్పడానికి కారణాలేంటి? తన అల్లుడు కంపెనీని కాపాడుకోవడానికేనా? పార్టీలో తనను తొక్కేశారని కసిపెంచుకున్నారా? తనపై ఉన్న కేసులకు భయపడి అధికార కూటమికి లొంగిపోయారా? విజయసాయిరెడ్డి చెబుతున్న దాంట్లో అసలు నిజమెంతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక రాజ్ కసిరెడ్డితో పాటు వైసీపీ నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. వ్యాపారం చేసుకుందాం, మీ అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, దివంగత మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎస్పీవై డిస్ట్రిబ్యూటర్స్ యాజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు వచ్చి తనను అడిగారన్నది విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో వారిపై నమ్మకంతో అరబిందో సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి సిఫార్సు చేసి అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను 60 కోట్ల రూపాయల డికార్డు, 40 కోట్ల రూపాయల రుణం ఇప్పించాలని వెల్లడించారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక నూతన మద్యం విధానానికి సంబంధించిన తొలి 2 సమావేశాలు హైదరాబాద్, తాడేపల్లిలోని తన నివాసాల్లోనే జరిగాయని విజయసాయిరెడ్డి అంగీకరించారు. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా శుక్రవారం ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో దాదాపు 3 గంటల పాటు దర్యాప్తు అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అధికారులు మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డిని 20కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కుంభకోణం వెనుకున్న సూత్రధారులు, పాత్రధారుల వివరాలపై ప్రశ్నించగా పొడిగా జవాబులు చెప్పారని సమాచారం. మద్యం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనికి సంబంధించి ఏదైనా అడగాలంటే రాజ్ కసిరెడ్డిని అడగాలంటూ దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి సమాధానాల పట్ల సిట్ అసంతృప్తిగా ఉందని, దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలువనున్నట్లు సిట్ అధికారులు అంటున్నారు. విచారణ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. సిట్ విచారణలో తాను ఏమి చెప్పింది పూసగుచ్చినట్లు చెప్పారు. ఇటీవల విజయసాయిరెడ్డి ఒక కేసుకు సంబంధించి ఏపీ సిఐడి ముందు హాజరయ్యారు. ఆ సందర్భంగా మద్యం కుంభకోణంలో సిట్ నన్ను సంప్రదిస్తే అన్ని విషయాలు చెబుతానని, ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని వెల్లడించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానానికి సంబంధించి 2019 చివరిలో హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో విజయసాయిరెడ్డి నివాసంలో తొలి సమావేశం, తాడేపల్లిలోని ఆయన విల్లాలో 2వ సమావేశం జరిగినట్లు ఒప్పుకున్నారు. మొదటి సమావేశంలో నాటి ఏపీ ఎస్బీసీఎల్ ఎండి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారని చెప్పారు. తాడేపల్లిలోని తన విల్లాలో జరిగిన 2వ సమావేశానికి సిట్ అనుమానిస్తున్నట్లు కొందరు ముఖ్య అధికారులు పాల్గొన్నారనే దానిపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వలేదు. అదే క్రమంలో మా ఇంట్లో జరిగిన 2 సమావేశాల్లోనూ కేవలం మద్యం విధానం గురించి మాత్రమే చర్చించాం, ముడుపుల గురించి నాకు తెలియదని, ఆ విషయమే చర్చకు రాలేదని విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మేం వ్యాపారం చేసుకుంటాం, అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయల అప్పు ఇప్పించండి అంటూ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు కలిసి వచ్చి నన్ను అడిగారు. దీంతో తాను అరబిందో శరత్ చంద్రారెడ్డికి సిఫార్సు చేసి 12% వడ్డీకి ఆదాన్కు 60 కోట్ల రూపాయలు, డీకార్డ్ 40 కోట్ల రూపాయలు రుణం ఇప్పించానని, వారికి అప్పు ఇప్పించాలని నాకు ఎవరు చెప్పలేదన్నారు. ఇదే క్రమంలో అదాన్ ఇచ్చిన 60 కోట్ల రూపాయల వడ్డీతో సహా తిరిగి చెల్లించారని, డీ కార్డుకు సంబంధించిన 40 కోట్ల రూపాయలు అసలు చెల్లించారని, వడ్డీ విషయంలో వివాదం నెలకొనడంతో చెల్లింపు జరగలేదని విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్ కసిరెడ్డికి చెందిన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు రుణం మాత్రమే నేను ఇప్పించానని, అతని కంపెనీలు ఆ సొమ్మును ఎలా వినియోగించుకున్నాయో, తీసుకున్న అప్పు ఎలా తిరిగి చెల్లించాయో నాకు తెలియదని చెప్పినట్లు సమాచారం. మరో ప్రశ్నకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మాత్రమే మద్యం విధానం వ్యవహారంలో నేనున్నా,
ఆ తర్వాత అందులో నా జోక్యం లేదన్నారు విజయసాయిరెడ్డి. అదే క్రమంలో రాజ్ కసిరెడ్డి, ఆయన తోడల్డు ముప్పిడి అవినాష్ రెడ్డి, అనుచరులు చాణక్యరాజ్ అలియాస్ ప్రకాష్, కిరణ్, సుమిత్, సైఫ్ అనే వ్యక్తులతో పాటు పలువురు ఈ నెట్వర్క్ లో ఉన్నారనేది ఇది నిజమని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద విజయసాయిరెడ్డి ముఖ్యమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని విషయాల్లో తప్పించుకునే ధోరణి అవలంబించారని అధికారులు అంటున్నారు. విజయసాయిరెడ్డి తన అల్లుడు సంస్థకు ఇబ్బంది లేకుండా సమాధానాలు చెప్పినట్లు అర్థమవుతుంది. ఈ కుంభకోణంలో అరబిందో పాత్ర లేనట్లు విజయసాయిరెడ్డి వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ముడుపుల విషయం తనకు తెలియదనడం నమ్మశక్యంగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన చెప్పినట్లు అప్పట్లో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి ముడుపులు ఎవరెవరికి ముట్టాయో తెలియదండో ఆశ్చర్యం కలుగుతోంది. దీంతో విజయసాయిరెడ్డిని మరోసారి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అని అభివర్ణించడం ఆసక్తిగా మారింది. అతనికి అంత క్రిమినల్ బ్రెయిన్ ఉందని తెలియక ప్రోత్సహించానని విజయసాయిరెడ్డి చెప్పారు. 2017-2018 మధ్య పార్టీలోని కొందరు వ్యక్తులు అతన్ని నాకు పరిచయం చేశారు. తొలుత వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం బాధ్యతలు ఇచ్చా, తర్వాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఇలా పార్టీలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలు అప్పగించా. అతని విషయంలో తప్పు చేశానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అదే క్రమంలో రాజు కసిరెడ్డి దుర్మార్గమైన వ్యక్తి అని, పార్టీని ప్రజల్ని మోసం చేశారన్నారు. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి హాని చేయలేదని, రాజ్ కసిరెడ్డికి అంతటి అధికారం ఎవరిచ్చారో కూడా తనకు తెలియదని చెప్పారు. మద్యం కుంభకోణంపై మరో ప్రశ్నకు సంబంధించి మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనేది రాజ్ కసిరెడ్డిని అడగాలన్నారు. నా సమాధానాలకు సిట్ అధికారులు సంతృప్తి చెందారనే భావిస్తున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు. కసిరెడ్డి వెనుక ఎవరున్నారో తెలిస్తే తాను సంతోషిస్తానంటూ సాయిరెడ్డి సమాధానమిచ్చారు. ఈ విషయంలో బిగ్ బాస్ ఎవరో కూడా తనకి తెలియదన్నారు. విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానం గురించి, జగన్ దృష్టిలో ఆయన స్థానంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పార్టీలో తన స్థానం నెంబర్ 2 నుంచి 2000వ స్థానానికి పడిపోయిందని విజయసాయిరెడ్డి అన్నారు. నెంబర్ 2 అనేది మధ్య అని అప్పుడే గ్రహించానని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలో చాలా అవమానాల పాలయ్యా, కోటరీ వేధింపులు తట్టుకోలేకపోయా, జగన్ మనసులో స్థానం లేదని గ్రహించి ఆ వేదనతోనే పార్టీని వీడా, మరే కారణం లేదు అని చెప్పారు. యూట్యూబ్, శాటిలైట్ ఛానళ్లు సాయిరెడ్డి నెంబర్ 2 అంటున్నాయి, కానీ ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనేది ఉండదు. ఈ విషయం పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుండే ఉంటుందన్నారు. అయితే 2014 నవంబర్ నుంచి 2019 మే 28 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో మోసానన్నారు. జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రణాళిక రూపొందించి మిగతా వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించానన్నారు. ఆయన పార్టీలో తాను నెంబర్ 2ని అని భావించలేదన్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి వేల కోట్ల రూపాయలు దోచేశారని, ఎప్పటికైనా వెన్నుపోటుదారు అవుతాడని, మిమ్మల్ని దించేస్తాడని జగన్ కు ఆయన చుట్టూ ఉన్న కోటరీ సభ్యులే చాడీలు చెప్పారు. దీంతో నా పట్ల జగన్ మనసు మారి 2వ స్థానం నుంచి తగ్గించి 2000వ స్థానంలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పదవులన్నీ కట్ చేయించారు అని పేర్కొన్నారు. అలాగే పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని, విడిపోయారని, జగన్ ను మోసం చేశాడని పదే పదే యూట్యూబ్ ఛానల్లో మా వాళ్ళే చెప్పిస్తున్నారు. కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ఏర్పాటు నుంచి సాక్షి ఛానల్ ప్రారంభం వరకు అన్నీ తానే చూశారన్నారు. అలాంటి ఛానల్లో వ్యవసాయం చేసుకునే ముసలివాడికి రాజకీయాలు ఎందుకని నాపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన రోజు, సిఐడి నన్ను పిలిచిన రోజు మాత్రమే బయటకొచ్చి మాట్లాడానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమిస్తున్నారని, ఇతర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపిస్తున్నారని, తిరిగి రాజ్యసభకు ఎంపిక చేస్తున్నారని రకరకాలుగా విలేకరులే ఊహించుకుంటున్నారు. నేనెప్పుడు ఎంపీ కావాలని అడగలేదు, ఇప్పుడు తిరిగి రావాలనుకోవడం లేదు. రాజకీయాల్లోకి తిరిగి రావడం నాకిష్టం, ఎవరి అనుమతి అవసరం లేదు. వ్యవసాయం వదిలేసుకోవాలన్నా, వ్యాపారంలో ప్రవేశించాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. భగవంతుడు డబ్బులిస్తే విలువలకున్న మంచి ఛానల్ పెడతాడని, రాజకీయాల్లోకి తిరిగి రావాలని ప్రజలు అడిగితే అప్పుడు వస్తా అని వివరించారు.
మరోవైపు మిథున్ రెడ్డి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. మిథున్ రెడ్డి సమాధానాలు కూడా సిట్ విననుంది. విజయసాయి రెడ్డి ఇలా మాట్లాడడానికి కారణం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నలు వస్తున్నాయి. తన మీద ఉన్న కేసుల భయంతోనే కేంద్ర పెద్దలు చెప్పినట్లు వైసీపీ నేతలపై విజయసాయి కామెంట్లు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి కూడా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అసలు విజయసాయి రెడ్డి బీజేపీ పెద్దలను సంప్రదించిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ కు తోడు నీడగా ఉన్న విజయసాయి రెడ్డి ఒక్కసారిగా పార్టీని వీడి ఎందుకు విమర్శలు చేస్తున్నారని కూటమి శ్రేణులకు కూడా అనుమానాలు వస్తున్నాయి. రాజీనామా చేసినంత మాత్రాన విజయసాయి రెడ్డిని కూడా వదలకూడదని కూటమి నేతలు అంటున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు నంగవార్చి కబుర్లు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు నిజంగానే పార్టీలో విజయసాయి రెడ్డికి అవమానాలు జరిగాయని, అందుకే బయటికి వచ్చి అందరి బండారం బయట పెడుతున్నారని, విజయసాయి రెడ్డి ద్వారా ఇంకా కొంతమంది వైసీపీ నేతల బండారం బయట పెట్టవచ్చని కొందరు కూటమి నేతలు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. ఏపీ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఉన్నాయని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఏదేమైనా మద్యం కుంభకోణానికి సంబంధించి ఎంత తొందరగా విచారణ ముగించి అంత తొందరగా నిందితుల్ని శిక్షిస్తే బాగుంటుందనే మాటలు సర్వత్రా వినపడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. సో ఇది వాళ్ళ 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.